హాయ్ బంగారాలు, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మీకోసం తాళి పార్ట్ 70. మళ్ళీ కిట్టయ్య దీపుని త్వరగా రెడీ అవ్వమను. ఈరోజు కావ్యకి మంగళ స్నానం చేపించటానికి ఏదో వేడుక చేస్తారట. ఆడవాళ్ళందరూ అక్కడ ఉండాలి అని తీయగా చెప్పింది. క్రిష్ తడబడుతూ అది తనకు లేడీస్ ప్రాబ్లం, తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయింది అన్నాడు. మళ్ళీ మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కావ్యకి మంగళ స్నానం అని ఆడవాళ్ళందరూ పసుపు బట్టల్లో అందంగా తయారయ్యారు. రష్మిక నెల తప్పింది. కాస్త పొట్ట కనిపించకపోయినా ఒంటికి నీరు చేరి వెయిట్లెస్ శారీ కట్టిందేమో, దానికి తగిన డిజైనర్ బ్లౌజ్తో చాలా సింపుల్గా తయారైంది. ఆడవాళ్ళందరూ గార్డెన్లో ఆ ప్రోగ్రాం అరేంజ్ చేసుకున్నారు. అందరూ గార్డెన్లో చేరి పనులు చేస్తుంటే రష్మికకి కాస్త డ్యూటీ కాల్ ఏదో వస్తే అది మాట్లాడి రెడీ అయ్యి బయటికి రావటానికి కాస్త లేట్ అయింది. క్రిష్ నిన్న దీపు ఉన్నది అని పసుపు ప్రోగ్రాంలో ఉన్నాడు. ఈరోజు లేదు కదా, వెళ్ళకపోతే మాయలే అనుకొని సోఫాలో కూర్చున్నాడు. రష్మిక సూపర్గా రెడీ అయింది. తన బ్లౌజ్కి డోరీలు కట్టడానికి ఇంట్లో ఎవరూ లేరు. ఎలా అనుకుంటూ తాను చేతికి వాచి సెట్ చేసుకుంటూ వచ్చింది. ఇంట్లో ఎవరూ లేరు. క్రిష్ రష్మికని చూస్తూ కాస్త ఫ్రిడ్జ్ అయిపోయాడు. రష్మిక క్రిష్ని చూస్తూ దొరికావురా మొగడా అనుకుంటూ క్రిష్ దగ్గరికి వచ్చింది. రష్మిక తన వైపు వస్తుంది అని క్రిష్ తనను చూడకుండా వేరే వైపు చూస్తున్నాడు. రష్మిక క్రిష్ దగ్గర ఆగి కొంచెం ఈ డోరీలు కట్టవా అని వయ్యారంగా అడిగింది. క్రిష్ రష్మికను చూస్తూ అవి నేను కట్టడం ఏమిటి, పరాయి మగవాణ్ణి అడగటానికి సిగ్గుగా లేదు అన్నాడు. రష్మిక పరాయి మగవాడా, వాడెవడు? నువ్వు నన్ను మొత్తంగా చూసావు కదా, ఇంకా పరాయి ఏంటి? ఓ, ఆ రోజు ఇష్టమైంది, ఈరోజు ఇష్టం కాలేదా? నీ దీపు పారిపోయింది కదా, సరే నీ పర్సనల్ తర్వాత మాట్లాడతా కానీ అక్కడ లేట్ అవుతుంది, కొంచెం ఈ డోరీలు కట్టు అంటూ క్రిష్ పక్కన సోఫాలో కూర్చుంది. క్రిష్ నేను కట్టను అన్నాడు. రష్మిక నీ ఇష్టం, నేను ఇలాగే వెళ్ళిపోతా, కానీ మరి ఇలా జారిపోతుంది అంటూ తన బ్లౌజ్ని తన ఎల్బో వరకు ఓపెన్ చేసి చూపించింది. క్రిష్కి మెంటలెక్కింది. ఇది నా పక్కన ఉంటే నన్ను ఏదో చేస్తుంది అని భయంతో త్వరగా పంపేద్దాము అనేసి క్రిష్ ఇక రష్మికతో ఆర్గ్యుమెంట్ చేసిన కొద్దీ టైం వేస్ట్ అని కష్టంగా ఆ డోరీలను చక్కగా సెట్ చేశాడు. రష్మికకి క్రిష్ చేతుల తాకిడి తగులుతుంటే మైకం అనిపించింది. అలా క్రిష్ థ్రెడ్స్ ముడి వేస్తుంటే రష్మిక అతని గుండెలపై వెనుకగా వాలిపోయింది. రష్మిక ట్రాన్స్లో ఉంది. రష్మిక అలా వాలిపోతుంటే క్రిష్ కూడా ట్రాన్స్లో ఉండి ఆమె అలా వాలిపోగానే రష్మిక నడుము చుట్టూ చేతులు వేశాడు. అలా వేస్తే రష్మిక ఊరుకుంటుందా? వెంటనే వెనుకకు తిరిగింది. క్రిష్ని సోఫాలో అలాగే పడుకోబెట్టింది. అతనిపై పడుకుంది. అతని కళ్ళల్లోకి చూస్తూ పెదవులు జత చెయ్యబోయింది. క్రిష్ తేరుకొని చెయ్యి అడ్డు పెట్టాడు. మేడం, మీరు ఇలా చేస్తే నా దీపు నన్ను వదిలిపోతుంది, నాకు అదంటే ప్రాణం అని రష్మిక కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు. రష్మికకి ఈగో దెబ్బతిన్నది. ఇప్పటి వరకు దీపుపై ఆమెకు ఏ ఆలోచన లేదు, కానీ ఎందుకో క్రిష్ నా దీపు అంటున్నాడు కదా, ఆ దీపు ఇప్పుడు లేని కారణం ఏమిటి, నిన్న ఉన్న కారణం ఏమిటి అని రష్మికకు తెలియకపోయినా తనది పోలీస్ బుర్ర కదా, ఎక్కడ కొంచెం చిన్న పాయింట్ దొరికినా కానీ తీగను లాగి డొంకనంతా కదిలిస్తుంది అంటారే, అలా చేస్తుంది. క్రిష్ అలా అన్నాడు అని కోపంతో బరబరా పైకి లేచింది. రష్మిక సెల్లు తీసుకోవాలి అని మరచి కోపంతో వెళ్ళిపోతుంది. అది కాస్త ఇందాక వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడికో పోయినప్పుడు సోఫాలో పడిపోయింది. రష్మిక ముఖం ఎర్రగా చేసుకుని వెళుతుంది అని క్రిష్కి బాధగా ఉన్నా కానీ ఆమె తన జీవితానికి వద్దు అని కట్టడి చేసుకున్నాడు కదా, అందుకని ఆమె ఎలా ఉంటే నాకేంటి అనుకుంటున్నాడు. కానీ ఎందుకో క్రిష్కి ప్రతిదీ ఆలోచించటం తెలిసేమో, ఆడపిల్ల మనసుని అర్థం చేసుకోవటం బాగా తెలిసేమో,
ఆ వాచి ఆ ప్రోగ్రాంకి సెట్ అవ్వదేమో అని అన్నాడు. రష్మికకి అప్పుడు అర్థమైంది, పసుపులో హోలీ ఆట ఉంటుంది, వాటర్లో తడిచిపోతుంది అని. ఒకసారి ప్రేమగా క్రిష్ కళ్ళల్లోకి చూసింది. మనసులో, నీ ప్రేమ కోసం ఈ పిచ్చి మనసు, నా పిచ్చి మనసు ఎన్ని రోజులుగా ఎదురు చూస్తుందో తెలుసా? వద్దులే, మన నుదిటి రాతలో ఉన్నది జరుగుతుంది అనేది అది జగమెరిగిన సత్యం. నువ్వు కూడా ప్రాణంగా మైదు అక్కని ప్రేమించావు. ఆమె రాతలో నువ్వు లేవు, నీ రాతలో ఆమె లేదు. కానీ ఆమె కోసం నువ్వు పడే ఆత్రం, ఆమె సంతోషంలో నీ సంతోషం వెతుక్కునే నీ మనసు. ఏమోలే, నీతో జీవితం కావాలి అని ఎంతలానో ఎదురు చూశాను. నీతో జీవితం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాను. నీ గుండెపై మచ్చ కనపడుతుంది. నాకు ఆ మచ్చని దాటి ఆ గుండెలో నేను చేరాలి. చేరిన క్షణం నీ నుంచి నా ప్రేమను పొందాలి. స్వార్థమైతే ఏమీ లేదు, ఎందుకంటే నువ్వు ప్రేమించిన మనిషి నీది కాదు అని తెలిసి తన కోసం ఎంత చేశావు. దీపుని బెడ్రూమ్లో, ఏమోలే అది కూడా తర్వాత చూస్తా, అదెన్ని రోజులు అని మనసులో అనుకొని తన వాచి ఆ సోఫాలోనే వేసేసి తను ప్రోగ్రాంలోకి వెళ్ళిపోయింది. అందరి ఆటపాటలతోటి ఆనందంగా ఆ మంగళ స్నానం అయిపోయాక పసుపుతో అందరూ హోలీ ఆడారు. ఒకరికొకరు ఆనందంతో పోసుకున్నారు. ఇష్టమైన మగవాడు తన ప్రాణసఖికి ఆ పసుపు రాసి తన ప్రేమను చెబుతూ ఆనంద డోలికలలో తేలి ఆడుతున్న టైంలో పసుపు దంచే ప్రోగ్రాం వేరు, పసుపు హోలీ వేరు. ఏ పెళ్ళికైనా కానీ మొదట మంచి రోజు చూసుకుని 5 ముత్తైదువులతో రోకలికి కంకణాలు కట్టి పూజించి పసుపు కొమ్ములను వేసి దంచే ప్రోగ్రాంతో పెళ్లి మొదలవుతుంది. తరువాత వడియాల పేరంటం అంటూ అది కూడా సేమ్ అలాగే మొదలు పెడతారు. 5 ముత్తైదువులతో వడియాలు పెట్టించి ఆ పెట్టిన వడియాలు పెళ్లిలో విందు భోజనంలో పెడతారు. మంగళ స్నానాలు అవి వధువుకు అయినా వరుడికి అయినా పుణ్యస్త్రీలతో వంటికంతా పసుపు పట్టించి అందరూ ఆశీర్వదించి జల్లెడతో 5 ముత్తైదువులతో నీళ్లు పోసి అన్ని నదుల జలాలతో వారికి ఒంటిని శుద్ధి చేస్తున్నాము అని చెప్పే ఒక కార్యక్రమం. అది కాస్త ఇప్పుడు సెలబ్రేషన్గా మారింది. హోలీ రోజు వచ్చిన పండుగను ప్రతి పెళ్లిలో మంగళ స్నానంలో చేస్తున్నారు. హోలీ రోజు రకరకాల రంగులు ఉంటాయి, మంగళ స్నానంలో పసుపు రంగు మాత్రమే ఉంటుంది. ఎవరు మనసుకు నచ్చిన వారికి పసుపు పూసి పసుపు నీళ్లు పోసి మిగిలిన వారు ఆటని ఆనందిస్తారు. అలా అందరూ ఆనందాల్లో మునిగి తేలే వేళ ఇక్కడ సోఫాలో కూర్చున్న క్రిష్ పక్కన రష్మిక సెల్కి మెసేజ్ వచ్చింది. మొదట క్రిష్ నాకెందుకులే అనుకున్నాడు, కానీ తరువాత రష్మిక గర్భరహస్యం తెలుస్తుంది అని సెల్ తీసి ఓపెన్ చేశాడు. ఒక అమ్మాయి, కస్మిక, నాకు ఈ ప్రోగ్రాంకి రావటానికి కలవటం లేదు, పెళ్లి టయానికి వస్తాను, ఏం చేస్తున్నాడు నీ కిట్టప్ప అని మెసేజ్ పెట్టింది. క్రిష్ ఆ మెసేజ్ చదవగానే కస్మిక అని నేనొక్కడనే అంటానేమో అనుకున్నాను, నా గురించి ఆ అమ్మాయికి ఏం చెప్పిందా అని గతంలో ఉన్న మెసేజెస్ చూస్తున్నాడు. ఆ అమ్మాయి కస్మిక అన్నది కూడా క్రిష్ అన్న తరువాతనే. రష్మిక క్రిష్ గురించి చెప్తూ నన్ను ఇలా అన్నాడు అని చెబితే ఆ అమ్మాయి ఆ రోజు నుంచి అలా అంటుంది. క్రిష్ పెదవులు వికసించాయి. క్రిష్ మీద ఉన్న ప్రేమ అమ్మాయికి ఎంత చెప్పిందో. క్రిష్ అవన్నీ చదువుతూ మనసులో నా మీద ప్రేమ అసలు దీనికి ఇంతలా ఎందుకు వచ్చింది, అసలు నన్ను ఎప్పుడు చూసింది, ఎందుకు ప్రేమించింది, నా డీటెయిల్స్ అన్నీ ఎలా తెలుసుకుంది, ఇప్పుడు రష్మిక నన్ను ప్రేమిస్తుందా లేదా కాదు, ఆ ప్రేమను ఎలా విరిచేయాలి, ఆ గర్భరహస్యం ఏమిటి అని సెల్లులో మొత్తం ఫోన్ నెంబర్లు చూశాడు. రష్మికకి పెద్దగా తెలిసిన వారు ఎవ్వరూ లేరు. ఇంట్లో ఉన్న ఫోన్ నంబర్లు మైథిలి అక్క, మల్లి అక్క, ఆదిత్య బావ, రామ్ బావ. మై హార్ట్ అని ఒక నెంబర్ చూసి ఓపెన్ చేశాడు. అది క్రిష్ది. రష్మిక గర్భరహస్యం ఎలా తెలుస్తుంది అని ఆలోచిస్తా
డైరీ చూస్తే తెలుస్తుంది అనుకొని మెల్లిగా తన రూంలోకి వెళ్ళాడు. ఎక్కడా కూడా ఏమీ కనిపించలేదు. వెనుతిరిగి వస్తుంటే రష్మిక అస్సలే వెయిట్లెస్ శారీ కట్టిందేమో, పసుపు వాటర్తో తడిచింది కదా, మొత్తం తన అందాలు బహిర్గతం అవుతున్నాయి. అందుకే డ్రెస్ మార్చుకుందాము అని తన రూమ్కి వచ్చింది. క్రిష్ తన రూమ్లో చూసి రష్మిక రూమ్ డోర్ బోల్ట్ పెట్టేసి క్రిష్ ముందే తన శారీని తీసేసింది. క్రిష్కి రష్మికని చూసినప్పుడే గుండె దడా 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 అని కొట్టుకుంది ఆ అందాల విందుకి. అలా శారీ తీసి తడిచిన బ్లౌజు, తడిచిన పెట్టి కోటులో మెల్లిగా క్రిష్ దగ్గరికి వస్తుంటే క్రిష్ చిట్టి గుండె ఎంత స్పీడ్గా పరిగెడుతుందో పాపం. గుటకలు మింగుతూ రష్మిక ఏం చేస్తుందో అర్థమయ్యి బయటికి వెళ్ళిపోవటానికి ప్రయత్నించాడు. అలా బయటికి రష్మిక పంపిస్తుందా? అసలే అతని కోసం తప్పిస్తున్న ఆమె మనసు. క్రిష్ దీపు దీపు అంటూ ఆమె మనసుపై ఎన్ని రకాల దెబ్బలు తీసినా కానీ కొంచెం కూడా అతనిపై ప్రేమను చంపుకోకుండా క్రిష్ ఎలా దక్కుతాడు అని ఆలోచిస్తూ ఉన్న రష్మికకి తన రూమ్కి వచ్చిన క్రిష్ని వదిలిపెడుతుందా? వెళ్ళిపోదాము అనుకున్న క్రిష్ని బెడ్ మీద తోసింది. ఆమె ఒంటికి ఉన్న పసుపుని మొత్తం క్రిష్కి రాసింది. ముద్దుల వర్షం కురిపించింది. క్రిష్ రష్మికని ఎంత దూరం చేసినా ఆమెతో కలిసిన బంధం, ఆమె చూపించే ప్రేమకు క్రిష్ ప్రతిఘటించలేకపోతున్నాడు. అలా అని రష్మికని టచ్ చేయలేకపోతున్నాడు. రష్మిక పక్కకు జరిగి క్రిష్ని చూస్తూ ఎలా ఉన్నాను ఇలా అని కన్ను కొట్టి అడిగింది. క్రిష్ అంటే అని ముఖం వికారంగా పెట్టి అన్నాడు. నీ కంటికి ఆడపిల్లలా కనిపించటం లేదు అన్నావు కదా, ఇప్పుడు కనిపిస్తున్నానా అని ఆమె ఎద అందాలను క్రిష్ గుండెలపై చేర్చి మరీ అడుగుతుంది. క్రిష్ అంతరాత్మ, అరే కిట్టప్ప, నన్నెందుకురా ఇంత క్షోభ పెడుతున్నావు? దాన్ని అలా అల్లుకొని మా దాహం తీర్చరాదు? ఆ చేతులు దాని నడుంపై వేసి దానిని మంచంపై వేసి ఆ అందాల విందు ఆరగించరా బాబు, దాని ప్రేమను స్వీకరించరా బాబు అని పోరు పెడుతుంది. క్రిష్కి బాడీలో ఏదేదో జరిగిపోతుంటే దాన్ని కంట్రోల్ చేసి, నువ్వు చాలా వేడిగా ఉన్నావు, నీ వేడి తగ్గటానికి మంచి జోడీని వెతుక్కుంటావు అనుకో, నీకు తిప్పలు తప్పుతాయి కదా, నీ కడుపులో ఉన్న బేబీకి ఫాదర్ని పిలిపించుకో అన్నాడు. రష్మిక ఇంకా వత్తేస్తూ, వాడికి నువ్వు కూడా ఫాదర్వే అవుతావు, అందుకని నువ్వు కూడా నా వేడిని తగ్గించవచ్చు, నీకు కూడా బాగా వేడిగా ఉంది అని నాకు అర్థమైంది, ఎందుకంటే నీ దీపు ఇప్పుడు నీకు పనికిరాదు కదా అన్నది. క్రిష్, నా దీపు పనికిరాదని నేను వేరేగా పోతానా అని అంటుంటే రష్మిక, కిట్టప్ప, నీ దీపుకి మంత్లో ఎన్నిసార్లు అవుతుంది అని కొంటెగా అడిగింది. క్రిష్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. గత 10 రోజుల క్రితం క్రిష్ గార్డెన్లో కూర్చుంటే రష్మిక అతని దగ్గరికి వస్తుంది అనేసి సెల్లు మోగకపోయినా కానీ సెల్లు చెవి దగ్గర పెట్టుకొని ఆ రోజు దీపక్ ఇంటికి రాలేదు అని దీపుతో మాట్లాడుతున్నట్టు తీయగా, దీపు, నువ్వు లేకుంటే నాకు నిద్ర రావట్లేదే, నీతో ఒక్కరోజు లేకపోయినా నా వల్ల కావటం లేదే అని మాట్లాడుతుంటే రష్మిక, అంత కష్టంగా ఎందుకు ఉండాలి, దీపుని రమ్మను, లేకపోతే నేను వచ్చేనా నీ రూమ్కి అన్నది. క్రిష్ ఫోన్ పక్కన పెట్టినట్టు పెడుతూ, దీపుకి లేడీస్ ప్రాబ్లం, తను రాదు, అలా అని నా దీపు అలా ఉన్నప్పుడు వేరే వారి దగ్గరికి నేను పోవటం భావ్యమా, ఆమె నా ప్రాణం అని చెప్పాడు. అదే ప్రాబ్లం అని ఇప్పుడు మల్లితో చెప్పితే అక్కడ అందరికీ చెప్పిందేమో రష్మికకు తెలిసింది. ఇప్పుడు క్రిష్ అడుగుతుంది. క్రిష్ ఇప్పుడు ఏం చెప్పాలో అర్థం కాక తనకి ప్రాబ్లం అని రష్మికని పక్కకు నెట్టేస్తుంటే రష్మిక, డాక్టర్కి ప్రాబ్లమా, ఇక ఆ డాక్టర్ పేషెంట్లను ఏం చూస్తారో అన్నది. క్రిష్, అవన్నీ మేము చూసుకుంటాంలే గాని ముందు నీ కడుపులో ఉన్న బేబీకి ఫాదర్ కావాలి కదా, ఆ పనిలో ఉండు అంటూ లేస్తుంటే రష్మిక మళ్ళీ క్రిష్ని పడుకోబెట్టి, నేను అదే పనిలో ఉన్నా అన్నది. క్రిష్ కోపంగా, ఎవరి బిడ్డకో తండ్రిని నేను కావాలి అనుకోవటం లేదు, నీకు తెలుసు ఆ బిడ్డ నాది కాదు అని,
నువ్వు ఎన్ని ప్రయత్నాలు వేసినా నువ్వు అనుకున్నది జరగదు అన్నాడు. రష్మిక క్రిష్ భుజంపై పడుకొని, సరే, ఈ బేబీకి DNA చేపించినా నీ బేబీగానే ప్రూవ్ అవుతుంది. అప్పుడు మన పెళ్ళి అవుతుంది. బేబీ పుట్టేశాక పెళ్లి చేసుకుని హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం చెప్పు అన్నది. క్రిష్, ఆ బేబీ నా బేబీ కానప్పుడు నాకెలా ప్రూవ్ అవుతుంది? అయినా నేను దీపుని తప్ప ఎవ్వరిని పెళ్లి చేసుకోను. అయినా ఈ నెలలో దీపుతో పెళ్లి చేయమని మైథిలికి చెప్తా. మా పెళ్లి ఏమంత గ్రాండ్గా అవసరం లేదు. రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకుంటాము. ఇక నువ్వు నాతో కలలు కనటం ఆపి నీ మొగుడు ఎవడో సెట్ చేసుకో అంటూ రష్మికని పక్కకు నెట్టేసి మెల్లిగా వెళ్ళిపోయాడు. రష్మికకి బాధగా అనిపించింది. ఆ గర్భరహస్యం చెప్పలేదు. క్రిష్ ఈ నెలలో దీపుని చేసుకుంటే ఇక క్రిష్ తన వాడు కాదు. తన మనసు పిండేసింది. చాలా బాధగా అనిపించింది. ఇక తను ఎన్ని చేసినా క్రిష్ తన వాడు కాదు. దీపుని కనుక పెళ్లి చేసుకుంటే ఇక ఆమె అతని జీవితంలో లేనట్టే. అసలు ఈ దీపుని పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. ఆమె ఎవరో ఎంక్వైరీ చెయ్యాలి. ఒక డాక్టర్ అయ్యుండి తన హెల్త్ని తాను పట్టించుకోవటం లేదా? అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. ఏదో జరుగుతుంది అని. క్రిష్కి దీపుతో పెళ్ళి అంటే ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకుంటారు. ఇన్ని రోజులు ఇప్పుడు నేను చేసుకోను అన్నాడు, కానీ ఇప్పుడు పెళ్లి చేసుకుంటా అంటే అందరూ ఓకే చేస్తారు అని బాధగా ఆలోచిస్తూ వాష్రూంలోకి వెళ్ళింది. అందరూ ఇంట్లోకి వస్తుండగా రూమ్ నుంచి బయటికి వచ్చాడు. క్రిష్ బాడీ మొత్తం పసుపు. లోపల ఏం జరిగింది అని బయట అందరికీ అర్థమవుతుంది. రామ్కి కోపం వచ్చి, నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందారా? రష్మికని పెళ్లి చేసుకోమంటే ఆ బిడ్డ నాది కాదు, అయినా ఆమెపై మనసు లేదు అంటావు. నీకు 24 గంటలు దీపు కావాలి. దీపు లేకపోతే రష్మిక కావాలి. కానీ ఎవరినైతే పెళ్లి చేసుకోవు. ఇలా ఇంట్లో ఇద్దరి ఆడపిల్లలతో నువ్వు ఆడుకుంటూ ఉంటే చూస్తూ ఉండాలారా అని రామ్ గట్టిగా కేకలు వేస్తూ అరుస్తున్నాడు. క్రిష్, దీపు కూడా నాపై గొడవ పెట్టుకుంటుందన్నా. మీరింట్లో అందరూ రష్మిక బేబీ నా బేబీ అని అంటున్నారు అని. కానీ రష్మిక బేబీ నా బేబీ కాదు అని నాకు తెలుసు. అందుకే దీపుతో చెప్పేశాను, ఈ పెళ్ళి కాగానే నా దీపుకి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను అని. మీకు ఇష్టమైతే ఇక్కడ ఉండమంటే ఉంటాను, లేకపోతే హాస్పిటల్ దగ్గర ఉంటాను అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి. కంపల్సరీ కామెంట్ చేయండి. వీలైతే షేర్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.